ఒక పిల్లాడు ఎదిగేటటువంటి సందర్భంలో స్కూల్లోకి వెళ్ళాడు, కాలేజీలోకి వెళ్ళాడు. ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్న సైకిల్ కొనిపెట్టాడు, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ నాన్న బైక్ కొనిపెట్టాడు. మా నాన్న ఏమీ కొనిపెట్టలేదు, బస్సులో వెళ్ళడానికి బస్ పాస్ తీసిచ్చాడు. ఇక్కడ వాళ్ళ నాన్నతో కంపేర్ చేసినటువంటి పిల్లాడు తన నాన్న మీదన ద్వేషం పెంచుకుంటాడు. ఒక స్టేజ్కి వచ్చాడు, ఆఫ్టర్ 16 వచ్చేటప్పటికి ఒక టెంపర్ పెరిగిపోతుంది. ఏదన్నా అడిగినప్పుడు రెక్లెస్ సమాధానాలు బిగినవుతాయి. సరే, పూర్తిగా నియంత్రణలో ఉన్న కుటుంబాల్లో పర్లేదు, కానీ ఎక్కువగా రెక్లెస్నెస్ పెరుగుతుంది. అదేమంటే ఏం చేసావు కనుక నువ్వు, ఏం పెట్టావు కనుక నువ్వు అంటాడు. తద్వారా ఆ కుటుంబ వ్యవస్థ, ఆ తండ్రి పడ్డ కష్టం మిగతా వాళ్ళకి, వాళ్ళ నుంచి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. తన తండ్రి ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఎలాగ నిన్ను పోషిస్తున్నాడు అన్నటువంటి ఆలోచించేటటువంటి నేర్పుని ఆ పిల్లాడికి లేకపోతే కుటుంబం నాశనం అవుతుంది. కుటుంబంలో గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నది అవగాహన రాహిత్యంతో కూడినటువంటిది. వెంటనే చాలామంది పరిగెత్తుకొచ్చేస్తారు. అట్ అసలు మీకు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, మోడీ తీసుకొచ్చి డబ్బులు, పాపం ఆయన ఏందో సూట్ కేసులు పట్టుకుని అందరికీ డబ్బులు పంపిస్తూ ఉంటాడనమాట. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కట్టలు డబ్బులు ఎక్కువైపోయి అందరికీ పంపిస్తుంటారనమాట. ఇలాంటి నీచమైనటువంటి సంబోధనలతో బ్రతికేసేటటువంటిప్పుడు వెరీ సింపుల్. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్ టైంలో ఓట్లకు సంబంధించింది ఎవరు చెక్ చేశారు? ఇంటికి వచ్చి కేంద్రం నుంచి వచ్చారా, ఎక్కడ ఉన్నటువంటి అధికారులైనా వచ్చింది? వాలంటీర్ల సహకారంతో రెవెన్యూ వాళ్ళు మన ఇళ్ళ దగ్గరకు వచ్చారు. వచ్చి ఓట్లు తీస్తున్నప్పుడు ఏమన్నాం మనం, ఇక్కడ ఇంట్లో లేరు. యాజ్ ఫర్ నామ్స్ ఏంటి, 6 నెలల పాటు ఇంట్లో లేకపోతే వాళ్ళు ఓటు తీసేయాలి. వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఏరియాలో ఓటు తీసుకోవాలి. ఇక్కడ ఓటు 6 నెలల్లో తీసేయడం కాదు. ఇక్కడ మనం రాస్తే 6 నెలలు లేరని చెప్పి ఓటు తీసేస్తారా అంటాం. 6 నెలలు ఎక్కడున్నావో అక్కడ ఓటు తీసుకోవాలి. అది డెమోక్రసీ, అది విధానం. ఇక్కడ తీయాలి, అక్కడ రావాలి. కానీ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎక్కడికో మనం కారు కోతలకు వస్తున్నటువంటి తెలుగు మహానుభావులకు కూడా శతకోటి వందనాలు. ఆంధ్రాలోనూ హైదరాబాద్లో ఏందండి ఓట్లు? ఆంధ్రాలో పల్లెల్లో ఉండేవాడికి హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు లేవా? ఎందుకు అక్కడ ఇప్పటికి కూడా ఆ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు? ఉందా లేదా? ఎలక్షన్స్ అప్పుడు బస్సులు పెట్టి ఇక్కడికి వస్తున్నారా లేదా? ట్రైన్లు, బస్సులు, విమానాలు వేసుకుని వస్తున్నారా లేదా? అట్లాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాడికి, ఇక్కడ ఉన్నవాడికి ఇతర దేశాల్లో ఉంటున్నాడు, వాడికి ఎక్కడ కూడా ఓటు ఉంటుందిగా. 5 ఏళ్లకోసారి లేకపోతే బంధువుల దగ్గరకు వచ్చేవాడికి ఇక్కడ మన పాలకుడిని నిర్దేశిస్తున్నాడేవాడు. మరి తీసేశారా? ఇది ఎవరిది? ఎవరు తీయాలి? ఇది మోడీ వచ్చి తీస్తాడా, లేకపోతే సుప్రీంకోర్టు వచ్చి తీసుద్దా, ఎన్నికల సంఘం వచ్చి తీసుద్దా? ఇక్కడ మన అధికారులు తీయాలి. తీనిస్తున్నాము మనం. ఆ రోజున ఎంత రచ్చ చేసాం, జగన్ పీకేస్తున్నాడని చెప్పి. చంద్రబాబు టైంలో పీకేస్తుంటే జగన్ వెళ్ళి కోర్టులో వేయలేదా? 60 లక్షల ఓట్లు తీసేస్తున్నారని చెప్పి ఆ రోజున కోర్టుకు వెళ్ళారు లేదా? ఆ రోజున కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? డ్యూయల్ ఓట్ అన్నటువంటిది ఇదే నిజం, నెంబర్ 1. రెండవది, చచ్చిపోయారని, బతుకున్న వాళ్ళని చచ్చిపోయారని రాశారు. ఎవడు రాస్తాడు అది? కావాలని కంప్లైంట్ పెట్టేవాడు, ఎదుటి పార్టీ వాడు కంప్లైంట్ పెట్టినప్పుడు నోటీస్ ఇవ్వాలా? ఆ నోటీస్ ఎవరివ్వాలా? ఎలక్షన్ కమిషన్ ఎవడుండేది? లోకల్గా ఉన్న అధికారే. ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఇక్కడ అసలు సమస్య అది. కంప్లైంట్లు ఇచ్చి కావాలని చెడగొట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు లేరండి, వీళ్ళు చచ్చిపోయారండి, వీళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పేసి. ఇవి లోకల్గా జరుగుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి ఇక్కడ ఎప్పుడూ చేయదు. రాష్ట్రంలో ఉండేటటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ. ఇవన్నీ తెలియని అమాయకత్వం కాదు. ఇలాంటి దొంగ ఓట్లు ఎట్లా ఇవ్వాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఓట్లు ఎట్లా ఇచ్చాలి? కర్ణాటకకి ఆంధ్ర నుంచి పోయి ఓట్లు వేసేవాళ్ళు కనీసం 15-20 లక్షల మంది ఉంటారు. ఎక్కడో ఎందుకు బెంగళూరులో ఓట్లు వేసేవాళ్ళు 50-60 లక్షల ఆంధ్ర వాళ్ళే. వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేస్తాడు. చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో, అనంతపురం, చిత్తూరు ఆ ప్రాంతాల్లో బోల్డ్ అంతమంది కర్ణాటకలో ఓటేస్తారు, ఆంధ్రలో ఓటేస్తారు, తమిళనాడులో ఓటేస్తారు, ఆంధ్రలో ఓటేస్తారు, ఒరిస్సాలో ఓటేస్తారు, అటు ఆంధ్రలో ఓటేస్తారు, శ్రీకాకుళం ఏరియాలో వాళ్ళు, తెలంగాణలో ఓటేస్తారు, ఆంధ్రలో ఓటేస్తారు, ఖమ్మం, నల్గొండ, అదేది జగ్గైపేట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు. ఇవి అందరికీ తెలిసిన నిజం. అది పోవాలి అంటే ఖచ్చితంగా ఓటర్ ఆధార్ అనుసంధానం అవ్వాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. బట్ దాన్ని ఒప్పుకోరు. ఓవరాల్గా ప్రచారం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ.